హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఏవా గ్రీన్ నటించినటువంటి పర్ఫెక్ట్ సైన్స్ అనే మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టోరీ లైన్ సింపుల్ గా చెప్పాలి అంటే, మనిషికి ఉన్నటువంటి అన్ని సెన్స్లు కోల్పోతే వారి లైఫ్ ఎలా మారుతుందనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ. సో మనుషులందరూ కొత్తగా వచ్చిన వైరస్ వలన వారి సెన్సెస్ ని కోల్పోయి ఏ విధంగా బిహేవ్ చేశారనే విషయాన్ని ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ ద్వారా తెలుసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో సూజన్ డాక్టర్ గా పనిచేస్తూ చాలా డల్ గా కనిపిస్తుంది. నిజానికి సూజన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది, కానీ తన లవర్ తనను మోసం చేసి వెళ్లిపోయినప్పటి నుంచి డల్ గా ఉంటూ సూజన్ మరొకరిని ఎవరిని ప్రేమించకూడదని లవ్ పై నమ్మకం లేకుండా సాడ్ గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మైఖేల్ తన లవర్ కి ఒక డిసీజ్ రావడం వల్ల తనని వదిలేసి వెళ్లిపోయి ఉంటాడు. మైఖేల్ తన లవర్ ని వదిలేసి వెళ్లిపోయిన తరువాత తన లవర్ ఆ డిసీజ్ తో చనిపోయి ఉంటుంది. ఇలా మైఖేల్ తాను ప్రేమించిన అమ్మాయిని తన చివరి క్షణాల్లో తనకు తోడుగా ఉండకుండా వదిలేసి వెళ్లిపోయినందుకు మైఖేల్ తన లవర్ ని తలుచుకుంటూ తన హోటల్లో చెఫ్ గా పనిచేస్తూ ఉన్న తన లైఫ్ ని మాత్రం చాలా బోరింగ్ గా గడుపుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో సూజన్ తన కొలీగ్ తో పాటు హాస్పిటల్ కి వెళ్తుంది. అప్పుడు సూజన్ కొలీగ్ తను ఒక పేషెంట్ తో డీల్ చేస్తూ ఉన్నటువంటి ఆ పేషెంట్ వైఫ్ సూజన్ దగ్గరకు వచ్చి తన హస్బెండ్ సడన్ గా తన పాత విషయాలను గుర్తు తెచ్చుకుని చాలా బాధపడ్డాడని, తర్వాత స్మెల్లింగ్ సెన్స్ ను కోల్పోయి చాలా బాధపడుతూ ఉన్నాడని చెప్పుకుని బాధపడుతూ ఉంటుంది. తర్వాత సూజన్ కొలీగ్ సూజన్ ని ఆ పేషెంట్ దగ్గరకు తీసుకుని వెళ్తుంది. అప్పుడు సూజన్ తో ఆ పేషెంట్ తనకు తన భార్య చాలా గుర్తుకు వస్తుందని, తన భార్యను చూడాలని సూజన్ తో చెప్పుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సూజన్ తన కొలీగ్ తో ఎందుకు ఆ పేషెంట్ ని ఇలా పెట్టారని అడగ్గా, అప్పుడు తన కొలీగ్ సూజన్ తో ఇది మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన వైరస్ అని, ఇది వచ్చిన తరువాత ఈ వైరస్ అటాక్ అయిన తరువాత మనుషులు ముందుగా వారి పాత విషయాలను తలుచుకుని బాధపడుతూ ఉంటారని, తరువాత వారి స్మెల్లింగ్ సెన్స్ ని కోల్పోతారని చెబుతాడు. అందువల్లే అతను క్వారంటైన్ లో ఉన్నాడని, ఈ విధంగా చేస్తే తనకు కొన్ని రోజులైనా ఆ వైరస్ ప్రభావం పెరగకుండా ఉంటుందని చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో ఇంట్లోకి వెళ్ళినటువంటి సూజన్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ పేషెంట్ గురించి ఆలోచిస్తూ ఆ వైరస్ గురించి సెర్చ్ చేస్తూ బాగా ఆలోచించడంతో కిటికీ దగ్గరకు వెళ్లి స్మోక్ చేస్తూ ఉంటుంది. అలా కిటికీ దగ్గర ఉన్నటువంటి సూజన్ దగ్గరికి మైఖేల్ అటువైపుగా హోటల్ కి వెళ్తూ సిగరెట్ తాగుతూ ఉన్న సూజన్ ని సిగరెట్ ఇవ్వమని అడుగుతాడు. అందుకు సూజన్ సిగరెట్ కావాలంటే ఇంట్లోకి వచ్చి సిగరెట్ తాగేసి వెళ్ళమని చెప్పడంతో మైఖేల్ తాను పరిచయం లేని వారి ఇంట్లోకి వెళ్ళనని, అందుకే సూజన్ ని తనకు తాను పరిచయం చేసుకుంటాడు. ఇలా మైఖేల్ సడన్ గా అలా బిహేవ్ చేయడంతో సూజన్ మైఖేల్ ని పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోతుంది. కానీ మైఖేల్ అంటే అప్పటికే సూజన్ కి మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్లో ఉన్నటువంటి సూజన్ తన కొలీగ్స్ తో మాట్లాడుతూ ఆ వైరస్ కి ఇంకా మందు కనిపెట్టలేదని, అంతేకాకుండా ఆ వైరస్ ఇప్పుడు దేశమంతటా ఎక్కువ మందికి వ్యాపించిందని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా దేశంలో చాలా మందికి ఆ వైరస్ సోకడంతో వారందరూ పాత విషయాలను తలుచుకుని బాధపడుతూ ఉంటారు. ఇలా వారు తమ పాత విషయాలను గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉండటంతో వారి యొక్క స్మెల్లింగ్ సెన్స్ ని కోల్పోతారు. నెక్స్ట్ సీన్ లో ఇంట్లోకి వెళ్తూ ఉన్నటువంటి సూజన్ కి తన ఇంటి దగ్గర మైఖేల్ తన కోసం ఎదురు చూస్తూ కనిపిస్తాడు. అప్పుడు మైఖేల్ సూజన్ ని చూడగానే తన హోటల్ కి ఎవరు రావడం లేదని, అందువల్ల సూజన్ ని తన హోటల్లో ఫ్రీగా డిన్నర్ చేయడానికి రమ్మని పిలుస్తాడు. కానీ సూజన్ రానని అంటుంది. కానీ మైఖేల్ మాత్రం సూజన్ ని బలవంతంగా ఒప్పించి తనతో పాటు హోటల్ కి తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో హోటల్లోకి వెళ్ళినటువంటి సూజన్ కి మైఖేల్ సూజన్ కి ఎంతో ఇష్టమైనటువంటి డిష్ ని ప్రిపేర్ చేసి తనకు వడ్డిస్తూ ఉంటాడు. అప్పుడు సూజన్ తన ఫాదర్ ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సూజన్ కి ఆ వైరస్ తనకు కూడా సోకిందని అర్థమవుతూ ఉంటుంది. ఇలా సూజన్ బాధపడుతూ ఉంటే మైఖేల్ తనను ఓదార్చడానికి తన దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సూజన్ మైఖేల్ కి ఆ వైరస్ గురించి చెప్పి తన దగ్గరికి వస్తే ఆ వైరస్ తనకు కూడా సోకుతుందని చెప్పడంతో మైఖేల్ ఆ మాట వినకుండా సూజన్ దగ్గరకు వెళ్లి తనను దగ్గరకు తీసుకుని తనను ఓదారుస్తాడు. అంతేకాకుండా మైఖేల్ సూజన్ ని దగ్గరుండి మరి తన ఇంటికి తీసుకుని వెళ్లి తనతో పాటు ఆ రోజు నైట్ అక్కడే ఉంటాడు. ఆ రోజు నైట్ మైఖేల్ కూడా చనిపోయిన తన లవర్ ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అంటే మైఖేల్ కి కూడా ఆ వైరస్ సోకి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సూజన్ ఇంట్లో మైఖేల్ నిద్ర లేచిన తర్వాత ఆ వైరస్ వల్ల వారికి స్మెల్లింగ్ సెన్స్ కూడా పోతుందని, అందువల్ల వారు లైఫ్ లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని మాట్లాడుకుంటూ మైఖేల్ తన హోటల్ దగ్గరికి వెళ్తాడు. మైఖేల్ తన హోటల్ దగ్గరికి వెళ్ళగానే మైఖేల్ హోటల్ ఓనర్ ప్రజలందరికీ స్మెల్లింగ్ సెన్స్ పోవడం వలన తన హోటల్ కి ఎవరూ రారని, అందువల్ల హోటల్ ని మూసేద్దామని అనుకుంటున్నా అని మైఖేల్ తో చెబుతాడు. అందుకు మైఖేల్ చాలా కాన్ఫిడెంట్ గా మనుషులకి స్మెల్లింగ్ సెన్స్ మాత్రమే పోయిందని, కానీ వారి నోటికి రుచిగా ఏది చేసి పెట్టినా వారు మళ్ళీ హోటల్ కి వస్తారని చెప్పడంతో మైఖేల్ హోటల్ ఓనర్ కూడా మైఖేల్ పై నమ్మకం ఉంచి తనకు హోటల్ ని అప్పగిస్తాడు. దాంతో మైఖేల్ ప్రజలందరికీ నచ్చే విధంగా వారి టేస్ట్ బడ్స్ కి చాలా రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడంతో మైఖేల్ హోటల్ కి రోజు రోజుకి గిరాకీ
గిరాకీ పెరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి సూజన్ దగ్గరికి మైకేల్ డిన్నర్ కి ఇన్వైట్ చేయడానికి తన దగ్గరికి వెళ్తాడు. కానీ సూజన్ తనతో పాటు డిన్నర్ కి రానని చెబుతుంది. కనీసం డేట్ కైనా రమ్మని సూజన్ ఇన్వైట్ చేస్తాడు. కానీ సూజన్ తనతో పాటు డేట్ కూడా రానని చెప్పడంతో మైకేల్ సూజన్ ని తనతో పాటు అలా పార్క్ లో వాకింగ్ చేయాలనిపిస్తోందని చెప్పి సూజన్ ని ఒప్పించి అలా పార్క్ లోకి తీసుకుని వెళ్తాడు. అలా పార్క్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి సూజన్ కి ఆ పార్క్ లో పియానో వాయిస్తూ ఉండటం చూసి వారిద్దరూ ఆ మ్యూజిక్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత వారిద్దరూ ఆ పార్క్ లో ఉన్నటువంటి రొమాంటిక్ అట్మాస్ఫియర్ కి వారి మధ్య ప్రేమ చిగురించడంతో ఆ రొమాంటిక్ మూమెంట్ లో సూజన్ మరియు మైకేల్ సూజన్ ఇంటికి వెళ్లి వారిద్దరూ ఒకటవుతారు. అలా వారిద్దరూ ఒక్కటైన తర్వాత సూజన్ కి తన లవర్ గుర్తుకు వచ్చి బెడ్ పై నుంచి మైకేల్ ని తనతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోమని చెబుతుంది. దాంతో మైకేల్ కూడా సూజన్ యొక్క బిహేవియర్ ని అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మైకేల్ చనిపోయినటువంటి తన లవర్ సమాధి దగ్గరకు వెళ్తూ ఉంటాడు. అప్పటికే అక్కడ తన లవర్ యొక్క మదర్ ఉండడం చూసి మైకేల్ తన లవర్ చనిపోయిన తర్వాత తన సమాధి దగ్గరికి వచ్చి పూలు కూడా తేకుండా రావడం చూసి మైకేల్ ను ఆమె తిడుతూ ఉంటుంది. దాంతో మైకేల్ తన లవర్ కి ఎంతో ఇష్టమైనటువంటి పూలు తేవడం కూడా మర్చిపోయినందుకు బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో సూజన్ తన సిస్టర్ అయినటువంటి జిన్నీ ఇంటి దగ్గర ఉంటుంది. జిన్నీతో మాట్లాడుతూ సూజన్ చాలా డల్ గా ఉండటం చూసి జిన్నీ సూజన్ మైకేల్ ని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. అందుకు సూజన్ మైకేల్ ఒక ప్లే బాయ్ అని ఎప్పుడైనా తనను వదిలేసి మరొక అమ్మాయితో వెళ్లిపోతాడని సూజన్ జిన్నీకి చెప్పి మైకేల్ అంటే తనకు ఇష్టం లేదన్న విధంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్లో ఉన్నటువంటి సూజన్ తన కొలీగ్ తో పాటు మాట్లాడుతూ ఉండగా సడన్ గా తను కోపంగా రియాక్ట్ అవుతాడు. అప్పుడు వారికి ఆ వైరస్ మనుషులపై సెకండ్ స్టేజ్ ఆఫ్ యాక్షన్ ని మొదలెట్టిందని వారందరికీ అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో ఇంటికి వెళ్తూ ఉన్నటువంటి సూజన్ కూడా ఆ వైరస్ యొక్క ప్రభావం ఎక్కువయ్యి ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది. అందువల్ల తన పక్కన ఉన్నటువంటి వస్తువుల్ని చిందరవందర చేస్తూ ఉంటుంది. మరోవైపు ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ కోపం ఎక్కువయ్యి ఆకలి బాగా వేయడంతో అక్కడ వారికి కనిపించిన వాటినన్నిటినీ తినేయడంతో కొంతసేపటి తర్వాత ఆ వైరస్ ప్రభావం వలన వారి కోపం తగ్గిపోతుంది. కానీ ఆ కోపం వలన కలిగినటువంటి వారి ఆకలి వలన వారు టేస్ట్ కు సంబంధించినటువంటి సెన్స్ ను కూడా కోల్పోతారు. ఇదిలా ఉండగా మైకేల్ అక్కడున్న ప్రజలందరినీ గమనించి సూజన్ గుర్తుకు రావడంతో సూజన్ ఎలా ఉందో చూడడానికి తన ఇంటికి వెళ్తాడు. అప్పటికి సూజన్ క్షేమంగా ఉండటంతో మైకేల్ సూజన్ ని ఎత్తుకుని తనను ఆ రోజు నైట్ ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మైకేల్ సూజన్ ని అసలు మనుషులకి టేస్ట్ సెన్స్ ఎలా పోయిందని అడగ్గా అప్పుడు సూజన్ మనుషుల యొక్క స్మెల్ సెన్స్ కి అలానే టేస్ట్ సెన్స్ కి కనెక్షన్ ఉంటుందని ఆ వైరస్ వల్ల మొదటగా స్మెల్ సెన్స్ పోయిందని ఇప్పుడు టేస్ట్ సెన్స్ కూడా పోయిందని మైకేల్ కి చెబుతుంది. తర్వాత సూజన్ కిటికీ బయట చూడగా అందరూ వారి పనులకు వెళ్తూ ఉంటారు. దాంతో వారి రొటీన్ కూడా వారు స్టార్ట్ చేయాలని చెప్పి మైకేల్ ని తన హోటల్ దగ్గరికి పంపిస్తుంది. అలానే సూజన్ కూడా హాస్పిటల్ కి బయలుదేరుతుంది. నెక్స్ట్ సీన్ లో హోటల్ దగ్గర ఉన్నటువంటి మైకేల్ కి మళ్ళీ తన హోటల్ ఓనర్ బాధపడుతూ కనిపిస్తాడు. ఈసారి మనుషుల యొక్క టేస్ట్ సెన్స్ కోల్పోవడంతో మనుషులు ఇక ఎప్పటికీ హోటల్స్ కి రారని తన హోటల్ ని క్లోజ్ చేయాల్సిందే అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మైకేల్ మనుషులకి స్మెల్ సెన్స్ అలానే టేస్ట్ సెన్స్ లేకపోయినా వారు రుచికరమైన ఆహారాన్ని తింటూ ఉన్నారని ఎక్స్పీరియన్స్ ని ఎలా కలగ చేయాలనే విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలా వంటలపై చాలా సేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనుషులకి చాలా వేడిగా వారు తింటూ ఉన్నటువంటి భోజనం చాలా కూల్ గా వారికి అనిపించే విధంగా స్పెషల్ డిషెస్ ని తయారు చేస్తూ ఉంటాడు. ఆ విధంగా మైకేల్ తను చేసే వంటల్లో వెరైటీ ప్రదర్శించడంతో మళ్ళీ మైకేల్ హోటల్ కి కస్టమర్స్ వస్తూ ఉంటారు. దాంతో మైకేల్ హోటల్ యొక్క ఓనర్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఇలా మైకేల్ తాను చేసినటువంటి ప్రయోగాలు సక్సెస్ అవడంతో ఆ విషయాన్ని సంతోషంగా పంచుకోవడానికి సూజన్ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అప్పటికే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినటువంటి సూజన్ మైకేల్ తో మాట్లాడుతూ మైకేల్ తో ఒక గేమ్ ఆడదామని అంటుంది. ఆ గేమ్ లో భాగంగా సూజన్ వారిద్దరి గురించి ఒక సీక్రెట్ విషయాన్ని బయటకు చెప్పాలని అంటుంది. దాంతో సూజన్ తన గురించి ఒక సీక్రెట్ విషయాన్ని మైకేల్ కి చెబుతుంది. నిజానికి సూజన్ యొక్క సిస్టర్ జిన్నీ పిల్లలంటే తనకిష్టమని జిన్నీ అనుకుంటుందని, కానీ జిన్నీ పిల్లలంటే తనకు అస్సలు ఇష్టం లేదని, అందుకు కారణం తనకు పిల్లలు పుట్టరనే విషయం అని మైకేల్ కి సూజన్ చెబుతుంది. తరువాత మైకేల్ కూడా తను ఇంతకు ముందు ప్రేమించినటువంటి ఒక అమ్మాయిని తనకు వచ్చిన డిసీజ్ కారణంగా తను వదిలేసి వెళ్లిపోయానని, అందువల్ల ఆ అమ్మాయి చనిపోయిందని ఆ విషయం గురించి సూజన్ కి చెబుతాడు. ఈ విధంగా వారు ఇద్దరు ఒకరికి సంబంధించిన సీక్రెట్ విషయాన్ని మరొకరికి షేర్ చేసుకుని వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. సూజన్ అసలు తనకు పిల్లలే పుట్టరని మైకేల్ కి చెబుతుంది. కానీ మైకేల్ మాత్రం తాను
పాస్ట్ లో చేసినటువంటి తప్పు కారణంగా ఇప్పుడు సూజన్ ని ఏ కారణం చేత వదిలి వెళ్ళననే విషయాన్ని ఇండైరెక్ట్ గా సూజన్ కి చెబుతాడు. ఇలా వీరిద్దరు మార్గాలు మొదట వేరైనా వారిద్దరు ఇప్పుడు ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ ఆ ప్రేమను ఒకరికి ఒకరు డైరెక్ట్ గా చెప్పుకోలేక వారిలో వారే మదన పడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఆ వైరస్ ప్రభావం వలన మనుషులందరూ ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇలా మనుషులందరూ ఒకరితో ఒకరు కొట్టుకున్న తరువాత వారిలో ఉన్నటువంటి సౌండ్ సెన్స్ కూడా పోతుంది. ఇలా మనుషులందరూ కొట్టుకుంటూ ఉండడం వలన ఆ దేశంలో మనుషులు ఎవరూ బయట తిరగకూడదని పోలీసులు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడంతో మనుషులందరూ ఇళ్లకే పరిమితమవుతారు. నెక్స్ట్ సీన్ లో మైకేల్ హోటల్ దగ్గరికి వచ్చినటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ ఇప్పుడు ప్రజలందరూ క్వారంటైన్ లో ఉన్నారని, అందువల్ల వారికి కావాల్సిన ఫుడ్ ని తయారు చేసే కాంట్రాక్ట్ ని మైకేల్ యొక్క హోటల్ కి ఇస్తూ ఉన్నామని చెప్పడంతో మైకేల్ తన హోటల్లో తనకు యాజ్ యూజువల్ గా జాబ్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో సూజన్ తన ఇంటికి వెళ్తూ ఉండగా అక్కడ మైకేల్ సూజన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు సూజన్ ఇంటి దగ్గర క్వారంటైన్ విధించడంతో సూజన్ ని తన అపార్ట్మెంట్ లో కూడా అలౌ చేయకుండా మరొక ప్లేస్ కి వెళ్ళాలని చెబుతూ ఉంటారు. దాంతో మైకేల్ సూజన్ ని తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్తా అని చెప్పి పోలీసులకి సూజన్ ని తన కారులో తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడు సూజన్ ఒక మ్యూజిక్ సౌండ్ వినిపిస్తూ ఉండటంతో కొంతసేపు కారుని అక్కడే ఆపమని ఆ మ్యూజిక్ సౌండ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే కొంతసేపట్లో సూజన్ కూడా తన యొక్క సౌండ్ సెన్స్ ని కోల్పోతుందని తనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో మైకేల్ సూజన్ ని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా వారిద్దరూ మైకేల్ ఇంట్లో సూజన్ ని చాలా హ్యాపీగా ఉన్న సమయంలో మైకేల్ కి ఆ వైరస్ ప్రభావం వలన చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో మైకేల్ మాట్లాడాలనుకోకపోయినా ఆ వైరస్ వలన సూజన్ ని తన గతం గుర్తు చేసి బాధ పెడతాడు. అప్పుడు సూజన్ కి కూడా ఆ వైరస్ ప్రభావం వలనే మైకేల్ తనతో అలా మాట్లాడుతూ ఉన్నాడని అర్థం అవుతున్నా కానీ తాను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి తనతో అలా మాట్లాడడం తట్టుకోలేకపోతూ ఉంటుంది. అందుకే సూజన్ మైకేల్ నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత మైకేల్ కి కోపం తగ్గిపోవడంతో తను ఇప్పుడు సూజన్ ని కలవడానికి తన ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పటికే మైకేల్ కి సౌండ్ సెన్స్ కూడా కోల్పోవడంతో అది గమనించినటువంటి గవర్నమెంట్ ఏజెంట్స్ మైకేల్ ని క్వారంటైన్ లో పెడతారు. మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి సూజన్ కి మైకేల్ కాల్ చేసి తను కావాలనే తను అలా మాట్లాడలేదని ఆ వైరస్ వల్లనే అంతా జరిగిందని సూజన్ కి చెబుతాడు. కానీ సూజన్ మైకేల్ మాటలను పట్టించుకోకుండా మైకేల్ పై సూజన్ కూడా కోపంతో అరుస్తూ ఇలా సూజన్ మైకేల్ పై కోప్పడిన తరువాత కొంతసేపటికి సూజన్ తన సౌండ్ సెన్స్ ను కూడా కోల్పోతుంది. ఇప్పుడు సూజన్ తన సౌండ్ సెన్స్ ను కూడా కోల్పోవడంతో సూజన్ తన సిస్టర్ జిన్నీ ఇంటి దగ్గరికి వెళ్లి వారితో పాటు సూజన్ మైకేల్ ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇలా ఇంట్లో ఉన్నటువంటి సూజన్ తన సిస్టర్ తన పిల్లలతో పాటు సౌండ్ సెన్స్ ను కోల్పోవడంతో వారి కమ్యూనికేషన్ పేపర్ లో రాతపూర్వకంగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో సూజన్ తన డ్యూటీకి హాస్పిటల్ కి వెళ్తుంది. డ్యూటీలో ఉన్నటువంటి సూజన్ ఈ వైరస్ నెక్స్ట్ స్టేజ్ లో మనుషుల యొక్క చూపు కోల్పోతే మనుషులందరూ ఒకరి మీద ఒకరు ఆధారపడి బతకాల్సి ఉంటుందని అనుకుంటూ ఉంటుంది. తరువాత ఆ వైరస్ ఆ దేశంలో ఉన్న ప్రజలందరి మీద నెక్స్ట్ స్టేజ్ లో యాక్షన్ ని చూపిస్తుంది. ఆ స్టేజ్ లో మనుషులందరూ వారి ప్రేమించే వ్యక్తుల కోసం ఎదురు చూస్తూ మరొకరి పట్ల ప్రేమతో చాలా ఆప్యాయంగా నడుచుకుంటూ ఉంటారు. ఈ విధంగా మనుషులందరూ ప్రేమగా ఉండటంతో సూజన్ తాను ప్రేమించినటువంటి మైకేల్ కోసం తన దగ్గరికి వెళ్లాలని అనుకుంటూ ఉంటుంది. దాంతో సూజన్ మైకేల్ ని కలవడానికి హోటల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. దాంతో సూజన్ మైకేల్ ని కలవడానికి హోటల్ దగ్గరికి వెళ్తుంది. మరోవైపు సూజన్ హోటల్ దగ్గరికి వెళ్ళిందని తెలుసుకున్నటువంటి మైకేల్ కూడా హోటల్ దగ్గరకు వెళ్లి సూజన్ ని కలవాలనుకుంటాడు. అప్పటికే సూజన్ మైకేల్ కోసం ఆ హోటల్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. మైకేల్ ని కలవడానికి తన దగ్గరగా వెళ్తూ ఉంటుంది. మైకేల్ కూడా సూజన్ ని కలవడానికి దగ్గరగా వెళ్తూ ఉంటాడు. కానీ అప్పటికే ఆ వైరస్ ఆ దేశంలో ఉన్న ఆ ప్రజలందరి మీద నెక్స్ట్ స్టేజ్ లో వారి కంటి చూపుని కోల్పోయేలా చేస్తుంది. దాంతో మైకేల్ సూజన్ వారిద్దరూ దగ్గరయ్యేసరికి వారి యొక్క కంటి చూపును కోల్పోతారు. ఈ విధంగా చూపును కోల్పోయినటువంటి వారిద్దరూ దగ్గరకు చేరి వారిద్దరి మధ్య ఇన్ని రోజులు వారు చెప్పుకోకుండా దాచినటువంటి ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. ఇప్పుడు వారికి చూపు లేకపోయినా వారి మధ్య ప్రేమ ఉండటంతో వారి లైఫ్ ని వారు జంటగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది.